మనం ధైర్యంగా ఉండాలి. ఎన్ని కేసులైనా కూడా ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉండాలి. ఉన్నావా లేదా? దొంగలు పీడపై ఓ కడేసి మోసం చేసి ఏ పార్టీ అధికారం పోతే ఆ పార్టీకి అధికారం జనం పిచ్చోళ్ళు అనుకుంటాను. దయచేసి జనం పిచ్చోళ్ళు కాదు. జనం ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు బుద్ధి చెప్పడం ఈ సందర్భాన్ని సిద్ధంగా ఉండాలని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశ్లేషిస్తుంది. ఈ సిగ్గులేని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు రాకుండా చెప్తే కేసీఆర్ గారు దేవల్ల ఏదో చంద్రబాబు టెండర్ ఇచ్చినట్టు యాక్షన్ చేసి 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయం పెండింగ్ పెట్టి మళ్ళా కేసీఆర్ వచ్చిన తర్వాతనే దేవాలయం పూర్తి చేసి జంగం నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్. దాదాపు జల్లల నీళ్ళు బాయిల నీళ్ళు కరెంట్ లేదు, రైతులకు పెట్టుబడి లేదు. ఇలా రైతులు అద్భుతంగా జంగం జిల్లాలో ఉన్నారు అంటే అది కేసీఆర్ దేవల్ల. ఛాలెంజ్ చేయాలి. అరే మీరున్నప్పుడు ఎట్టుంటారా? సిగ్గు లేదా? హోటల్ కానిపోయి, స్టార్లు కానిపోయి, కాస్మరాలు కానిపోయి, జల్లల నీళ్ళు బాయిల నీళ్ళు బోర్ల నీళ్ళు మాట్లాడుతున్నారు. పాట ప్రతి కార్యకర్త దగ్గర రావాలని ఈ సందర్భంగా మీరు పార్టీ, మీరు కథ దోసుకెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసి మనం ఎన్ని కూడా చెప్పాలి. మరి ఎవరు భయపడాలి? భయపడవలసిన పని లేదు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ జెండా ఎగరేస్తారు. రాష్ట్రంలో 100 సీట్లు వస్తున్నాయి. జిల్లా పరిషత్ జనగం జిల్లా కాదు, అన్ని జిల్లా పరిషత్ మన ఎన్నికలు బై ఎలక్షన్ వస్తే టీఆర్ఎస్ జెండా ఎగరబోతాం. దయచేసి మీరందరూ కూడా మనం సిద్ధంగా ఉండాలి. భయపడవలసిన పని లేదు. గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము విష ప్రచారం చేస్తూ, గోబెల్స్ ప్రచారం చేస్తూ, కాళేశ్వరం కాదది కూలేశ్వరం అని ప్రజలందరినీ కూడా దారి మళ్లించడానికి ఇంతకుముందు చెప్పినట్టు నిజము ఇల్లు దాటక ముందే అబద్ధం ప్రపంచం చుట్టూతుంది అన్నట్టు అబద్ధ ప్రచారం చేస్తూ మరి నిన్నటికి నిన్న క్యాబినెట్ మంత్రులందరూ కూర్చొని అబద్ధపు మాటలు 60 పేజీలు బయటకు తీసి నాయకులను ఏదైతే చూపాలని అవసరం లేని వాటిని ముందు పెట్టి మరి రిపోర్ట్ ఇచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఈరోజు తెలంగాణ మొత్తంలో 32 జిల్లాల్లో జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో, అదేవిధంగా కేంద్ర బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో మరి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా చూసింది. నిన్న క్యాబినెట్ లో 3 ముఖ్యమైన అభియోగాలు చేయడం జరిగింది. దాని మీదే మేము శిక్షిస్తాం, జైలు పంపిస్తాం, అధ్యక్షులను చెప్తామని ఉత్తర ప్రగల్భాలు పలకడం జరిగింది. దాంట్లో మొదటిది మరి తుమ్మిడిహట్టి దగ్గర ఆనాడు 7 సంవత్సరాలు ప్రాజెక్టు మొదలుపెట్టి మరి 11,000 అని అబద్ధం ఆడి 11,000 కోట్లని ఖర్చు పెట్టింది. ఇప్పుడు మన హరీష్ రావు గారు చెప్పినట్టు 3,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. 7 నెలల కాలంలో ఒక్క అనుమతి కూడా పొందలేదు. మహారాష్ట్రతో మాట్లాడి ఎత్తు తగ్గించే విషయంలో 152 మీటర్ల కంటే తగ్గిస్తేనంటే 140 కేజీలు ఒప్పుకుంటామని వాళ్ళందరూ, మనం 152 అన్నాం, ఒప్పుకోలేదు. అదేవిధంగా ముప్పు ప్రాంతం అంతా కూడా వైల్డ్ లైఫ్ ఉంది. అక్కడ పర్మిషన్ రావాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది కాబట్టి అది లేదు. నీటి లభ్యత అక్కడ 160 టీఎంసీలు ఉంటాయని చెప్తే ఏ రకంగా చూసినా నికర జిల్లాలు పైన మనం తీసుకుంటే కింద మరి ఆ నికర జిల్లాలు కూడా వచ్చే అవకాశం లేదు.
అందుకనే సిడబ్ల్యూసి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టే మరి మనము ప్రాణహిత చేయాల ప్రాజెక్టు తర్వాత ఇక్కడికి మేడిగడ్డ దగ్గర మార్చడానికి నిన్న వాళ్ళు అబద్ధమాడలేదు. ఏంటంటే నిపుణులు అంటే రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి దాన్ని ఆమోదించలేదని చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు ఇప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మేడిగడ్డ నుంచి వెళ్ళి డైరెక్ట్ గా మిడ్ మ్యానర్ కి నీటిని లిఫ్ట్ చేయలేము. గోదావరి లైన్ లోనే అన్నారము సుందిల్లా ఎల్లంపల్లి వరకు తీసుకుపోయి అట్లా మిడ్ మ్యానర్ కి అయితే ఫీజిబిలిటీ అవుతుందని చెప్పేసి క్లియర్ గా ఆనాడు వారు ఆమోదించడం జరిగింది. సో నిపుణుల రిటైర్డ్ ఇంజనీర్ల సహకారంతో ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడ మొదలుపెట్టడానికి మేడిగడ్డ మొదటి బ్యారేజ్. తర్వాత మూడవది ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేదంటే ఒక క్యాబినెట్ ఆమోదమే కాదు, క్యాబినెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీలో ఆమోదం పొందింది. అదేవిధంగా ఆర్థిక మంత్రి అదేవిధంగా గవర్నర్ కూడా దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఒక్క కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీల చేత ఆమోదం పొందడం జరిగింది. కాంగ్రెస్ మాత్రం మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమాట చెప్పేసి వెళ్ళిపోయిన సంగతి తెలుసు. సో ఈ రోజు క్లియర్ గా తెలిసింది ఏంటంటే సిడబ్ల్యూసి ఆమోదమే కాదు, మొత్తము 11 సెంటర్ కమిటీలో మొత్తం కూడా కేంద్రం ద్వారా 11 అనుమతులతో అంటే మొత్తం అనుమతులతో ప్రాజెక్ట్ వచ్చింది. ఒకే ఒక ప్రాజెక్ట్ అది కాళేశ్వరం ప్రాజెక్టు, అన్ని అనుమతులు వచ్చినాయి దానికి. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఒక అద్భుతం అని చెప్పడం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం అని చెప్పడం జరిగింది. సో ఆ రకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డలో మరి 2 పిల్లలు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం అంతా కూడేశ్వరం అని మాట్లాడడం సిగ్గుచేటు. ఇంతకుముందు చెప్పినట్లు కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 18 సబ్ స్టేషన్లు, తర్వాత 21 పంప్ హౌజులు ఉన్నాయి. దాని తర్వాత మనకు 203 టన్నులు కిలోమీటర్ల టన్నులు, తర్వాత 1531 ఫీట్ల గ్రావిటీ కెనాల్స్, 98 పవర్ స్టేషన్స్. ఈ రకంగా మనం చెప్పుకుంటూ అనేక రకాలుగా ఈ 15 రిజర్వాయర్ల ద్వారా ఈ రోజు మొత్తం కూడా 50 లక్షల ఎకరాలకు నీళ్ళందించే మన ప్రధాని మరి కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకనే సిడబ్ల్యూసి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి మరి మనము ప్రాణహిత చేయాల ప్రాజెక్టు తర్వాత మేడిగడ్డ దగ్గర మార్చడానికి నిన్న వాళ్ళు అబద్ధం ఏంటంటే నిపుణులు అంటే రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి దాన్ని ఆమోదించలేదని చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మేడిగడ్డ నుంచి వెళ్ళి డైరెక్ట్ గా మిడ్ మ్యానర్ కి నీటిని లిఫ్ట్ చేయలేము. గోదావరి లైన్ లోనే అన్నారము సుందిల్లా ఎల్లంపల్లి వరకు తీసుకుపోయి అట్లా మిడ్ మ్యానర్ కి అయితే ఫీజిబిలిటీ అవుతుందని చెప్పేసి క్లియర్ గా ఆనాడు వారు ఆమోదించడం జరిగింది. సో నిపుణుల రిటైర్డ్ ఇంజనీర్ల సహకారంతో ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడ మొదలుపెట్టినది మేడిగడ్డ మొదటి బ్యారేజ్. తర్వాత మూడవది ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేదంటే ఒక క్యాబినెట్ ఆమోదమే కాదు, క్యాబినెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీలో ఆమోదం పొందింది. అదేవిధంగా ఆర్థిక మంత్రి అదేవిధంగా గవర్నర్ కూడా దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఒక్క కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీల కింద ఆమోదం పొందడం జరిగింది. కాంగ్రెస్ అని మాత్రం మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమాట చెప్పేసి వెళ్ళిపోయిన సంగతి తెలుసు. సో ఈ రోజు క్లియర్ గా తెలిసింది ఏంటంటే సిడబ్ల్యూసి ఆమోదమే కాదు, మొత్తము 11 సెంటర్ కమిటీలో మొత్తం కూడా కేంద్రం ద్వారా 11 అనుమతులతో అంటే మొత్తం అనుమతులతో ప్రాజెక్ట్ వచ్చి ఒకే ఒక ప్రాజెక్ట్ అది కాళేశ్వరం ప్రాజెక్టు, అన్ని అనుమతులు వచ్చినాయి దానికి. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఒక అద్భుతం అని చెప్పడం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం అని చెప్పడం జరిగింది. సో ఆ రకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డలో మరి 2 పిల్లలు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం అంతా కూడేశ్వరం అని మాట్లాడడం సిగ్గుచేటు. ఇంతకుముందు చెప్పినట్టు కాళేశ్వరం అంటే
3 గ్యారెంటీలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.